नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी सनसनी खेज़ खबर के साथ आपके रूबरू हाजिर हूँ। खबर यह है कि आज एसपी मोहन रेड्डी ने अपने दफ्तर में प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया। इस मौके पर उन्होंने बताया कि कल जगन मोहन रेड्डी जो है दौरे करनूल है और इस मौके पर वो जेल विज़िट करके उनके कायद जो है विरूपाक्षी से मुलाकात करेंगे। तकरीबन 35 किलोमीटर की जो है बाई रोड वो यात्रा करेंगे। उस दौरान उनके चाहने वालों से मुलाकात करेंगे और इसी के साथ साथ उन्होंने ये भी बताया कि करनूल में जो इम्तियाज़ का मर्डर हुआ है उसका ताल्लुक़ YSRCP कायदीन से नहीं है। उन्होंने तस्वीर के ज़रिए ये बताने की कोशिश की कि YSRCP का ताल्लुक़ इम्तियाज़ के मर्डर से हरगिज़ नहीं है। उन्होंने तेलुगु देशम पार्टी कायदीन और मिनिस्टर से ये कहा कि वो गैर ज़रूरी तौर पर YSRCP के कायदीन पर मर्डर्स के जो है इल्ज़ामात न लगाएं। उन्होंने कहा कि जब से तेलुगु देशम पार्टी हुकूमत में आई है उस वक्त से जो है गैर ज़रूरी तौर पर YSRCP कायदीन को बदनाम करने की कोशिश की जा रही है। हम आपसे ख्वाहिश करते हैं कि आप ये वीडियो मुकम्मल देखें ताकि समझ आ सके कि YS जगन मोहन रेड्डी का दौरा क्या है और साथ ही साथ इम्तियाज़ के मर्डर के मुताल्लिक़ जो है तस्वीर के साथ जो एसपी मोहन रेड्डी बताने की कोशिश की है वो भी आपको समझ आ सके। नाज़रीन, हम आपको बताते चलें कि अब हमारे सब्सक्राइबर्स की तादाद 15K हो चुकी है और तकरीबन व्यूवर्स 6 करोड़ के करीब हमारे व्यूवर्स हैं। हम आपसे यही ख्वाहिश करते हैं कि आप अगर हमारा चैनल देखते हैं तो ज़रूर सब्सक्राइब करें ताकि सब्सक्राइबर्स की तादाद भी बढ़ी जा सके। आप देखिए ये खुसूसी रिपोर्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। ఈరోజు ముందుగా ముఖ్యమైన విషయం, జగన్మోహన్ రెడ్డి గారు రేపు విరూపాక్షి గారిని పరామర్శించడానికి వస్తున్నాడు. ఆయన విరూపాక్షి గారి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా విరూపాక్షి గారిని రేపు 10-10:30కు ల్యాండ్ అవుతారు. 12:30కి అంతా సబ్ జైలుకి చేరుతారు. మధ్యలో ర్యాలీలో ఆయన బై రోడ్డు 35 కిలోమీటర్స్ బై రోడ్లో ట్రావెల్ చేస్తారు. మధ్యలో అభిమానులందరూ కలవడం వలన వాళ్ళకు చాలా లేట్ అయ్యేటట్లుంది. కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలు, జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అంతా కూడా అందరూ కూడా దాంట్లో పాల్గొనాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏదైతే అక్రమ కేసులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలపడానికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు ప్రజలు విపరీతంగా పాల్గొనే కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతంగా జరుగుతుందని తెలియజేస్తాం. నిన్న మినిస్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే కర్నూలులో జరుగుతున్నటువంటి 1, 2, 3 మర్డర్లు జరిగినాయో వాటన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణము అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీలు మారండి అని గొడ్డలి పార్టీ అని చెప్తా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగని మర్డర్లు, దౌర్జన్యాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎందుకు జరుగుతున్నాయి? దానికి సమాధానం చెప్పండి మంత్రి గారు. అంటే మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అన్న మంత్రి గారే చెప్తా ఉన్నారు. స్వయంగా పోలీస్ డిపార్ట్మెంటు ఫెయిల్యూర్ అయింది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఫెయిల్యూర్ అయింది, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంటుకు రావడం లేదంటే అని వాళ్ళ గవర్నమెంట్లో ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫెయిల్యూర్ గురించి ఆయనే చెప్తున్నాడు.
అంటే గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ కావడానికి వాళ్ళ మీద మీరు తెచ్చేటువంటి ఒత్తిళ్ళు అయితేనేమి, మీరు చేసేటువంటి వాళ్ళని బలహీనపరుస్తుండేదే మీరు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఉద్యోగం వాళ్ళని చేయనీయకుండా వాని మీద సోషల్ మీడియా కేసులు పెట్టు, వీని మీద అక్రమంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టు, వాని మీద మర్డర్ కేసు పెట్టు, ఇట్లా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఉద్యోగం వాళ్ళని చేయకుండా వ్యవస్థను నిర్వీర్యం చేసింది తెలుగుదేశం పార్టీ. మీరు మళ్ళీ శుద్ధులు చెప్తున్నారు. నిజంగా పోలీసులను వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తే ఎక్కడ అరాచకాలు జరగవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు కాబట్టి ఫ్రీగా చేసినారు. ఈరోజు ఎవరు ఫ్రీ హ్యాండ్ ఉంది? ఎవరిని పెట్టమంటే కేసులో వాళ్ళని పెట్టాలి, ఎవరిని లేదంటే వాళ్ళని. మా 10వ వార్డు యూనిస్ షాప్ మీద దాడి జరిగితే ఆయన కంప్లైంట్ ఇస్తే తిరిగి ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు. పోలీసులకు కూడా మనస్సాక్షి ఉంటుంది. వాళ్ళు వదిలేసినారు, ఎవడు అన్నను కొట్టుకొని చావండి అని. ఆ పరిస్థితి కల్పించింది మీరు. ఈరోజు ఇంతియాజ్ మర్డర్ గురించి మాట్లాడుతున్నారు. మాకు కూడా చాలా బాధగా ఉంది. ఇంతియాజ్ అకాల మరణం చెందడం అనేది మాకు కూడా చాలా బాధగా ఉంది. ఆ అబ్బాయిని మర్డర్ చేయడం అయితే ఎవ్వరం కూడా సమర్థించే పరిస్థితి లేదు. ముఖ్యంగా మా పార్టీ హత్యా రాజకీయాలను ఎప్పుడు సమర్థించరు. ఈరోజు ఇంతియాజ్ మర్డర్ గురించి మీరు ఏదో స్టోరీస్ చెప్తూ ఉన్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి వాడిని బయటికి తీసుకురామని తెలుగుదేశం వాడినే పంపించి, ప్రతి ఒక్కరికి ఆ ప్రాంతంలో ఉండేటువంటి చిన్న పిల్లలకు తెలుసు అది కేవలం 8,000 కోసం ఘర్షణ పడి అప్పటికప్పుడు జరిగిన గలాటలో జరిగిన సావని. ఎందుకంటే ఎవరైనా సరే ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటున్నారు మీరు. ప్రీ ప్లాన్డ్ మర్డర్ అన్నప్పుడు కత్తులు కటార్లు తీసుకుపోతారు కదా. ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేయనిపోయినప్పుడు 2-3 పోయి కొట్లాడి మళ్ళీ యుద్ధంలో చంపుతారా? వాళ్ళు 2-3 ఉంటే ఒక కత్తిపోటు లేదు, ఏం లేదు. అప్పుడప్పుడు ఘర్షణ జరిగి రాళ్ళతో కొట్టుకొని చచ్చిపోయినారు. అది కూడా అంతా మీ పార్టీ వాళ్ళే. గుర్తు చేసుకోండి. ఈరోజు ఎఫ్ఐఆర్లో కావచ్చు, ఇంకొక చాట కావచ్చు, అంతా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. దాంట్లో ఒక ముద్దాయిని మీరే తప్పించినారు. ఈ అబ్బాయి ఎవరు? ముద్దాయి, A3 ముద్దాయి. అంటే స్పాట్లో పాల్గొన్న వాళ్ళలో ఫస్ట్ ముద్దాయి. ఇతన్ని తప్పించినారు మీరు కేసులో పెట్టకుండా. వీడియోలలో కనిపిస్తున్నాడు కదా, వీడియోలలో కనిపిస్తున్నాడు కదా, మీరే తప్పించినారు కదా. తర్వాత దాంట్లోనే ఇంకొక ముద్దాయి ఇదిగో మీ తెలుగుదేశం పార్టీలో చేరినాడు, ఇర్ఫాస్. 2వ ముద్దాయ 3వ ముద్దాయ. ఎలక్షన్లకు ముందు మీరే కండు వేసి వాళ్ళ ఏరియాలో మీటింగ్ పెడితే మీరే పార్టీలో చేర్చుకున్నారు, తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. ఈ ఫోటో వాస్తవం కాదా? ఇవే కాదు, ఇంకా ఫోటోలు ఉన్నాయి చాలా. ఇదిగోండి, మీరు మళ్ళీ పర్సనల్గా దిగిన ఫోటో. మీతోనే కాదు, మీ నాన్నగారితో కూడా దిగిన ఫోటో. మీకు అత్యంత సన్నిహితుడు, మీ నాన్నగారికి అత్యంత సన్నిహితుడు, అంతే కదా. ఎలక్షన్లకు ముందు పార్టీలో చేర్పించుకొని మీరా మేమా? మా పార్టీలో ఉన్నారా? ఇదే కాకుండా ఎవరైతే వాళ్ళు ఇంకా మిగతా ముద్దాయిలు ఉన్నారో ఇదిగోండి, కత్తులు కటార్లు మీరే ఇచ్చి 2 ముద్దాయిలు
ఒకరు మీరు తప్పించిన ముద్దాయి, ఒకరు కేసులో ఉండే ముద్దాయి. మీరే కాక కత్తులు కటార్లతో వాళ్ళతో ఫోటోలు దిగినారు కదా, కత్తులు కటార్లు మీరే ఇచ్చినారు కదా వాళ్ళ చేతికి. తర్వాత ఇంకొక విషయం చెప్పినారు, వారం ముందే రిప్పని పెట్టినారు. ఆ రిప్పని పెట్టింది అబ్దుల్ రజాక్ వైన్ ఐడీనే. ఇది మీరు జూమ్ చేసి తీసుకోవచ్చు. వైన్ ఐడీలో ఫోటో స్క్రీన్ షాట్ తీసినది. ఈ అబ్దుల్ రజాకు ఎవరికి సన్నిహితుడు? ఇదిగోండి, ఇదే అబ్దుల్ రజాకు మీ నాన్నగారితో దిగిన ఫోటోలు రిప్పని పెట్టినవి. ఇదే అబ్దుల్ రజాక్ మీతో దిగిన ఫోటోలు. ఎవరైతే మీరు ఆ రిప్ అని పెట్టినారో, వారం ముందే ప్లాన్డ్గా రిప్ అని చెప్పినారో, ఎవరు పెట్టినారు రిప్ అని? మీ వాళ్ళు కాదా? వీళ్ళందరూ మీ వాళ్ళు. నేనేమి మీలో ఒక స్టోరీ అల్లి చెప్పడం లేదు, ఎవిడెన్స్లతో చూపిస్తాను. ఇన్ని పెట్టుకొని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎట్లా వాళ్ళను కార్యకర్తలను పెంచాలి, ఎట్లా కార్యకర్తలను చూసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి హితబోధ చేయాలని మీరు చెప్తారు. మొన్నటికి మొన్న ఏం చెప్పినారు మీరు? మేమేమి గాజులు దొడుక్కోలేదు, ఎవరన్నా మాట్లాడితే మా నాన్న దగ్గర నాలుకలు కోసేటోళ్ళు ఉండారు, నా దగ్గర అంతకంటే ఎక్స్ట్రీమ్ ఉండారు అని చెప్పినారు. పబ్లిక్ మీటింగ్లో చెప్పినారు, స్పీచ్లో. అంటే నాలుకలు కోసేటోళ్ళ కంటే ఎక్స్ట్రీమ్ అంటే పీకలు కోసేటోళ్ళు ఉన్నారనే, అంతే కదా అర్థం. నాలుకలు కోసేటోళ్ళు మా నాయన దగ్గర అంటే నా దగ్గర పీకలు కోసేటోళ్ళు ఉన్నారని చెప్తున్నారా మీరు? పైగా గాజులు వేసుకోలేదంటే చేతగాని వల్లని. అంటే గాజులు వేసుకునే వాళ్ళందరూ చేతగాని వల్ల, అంటే మహిళలందరూ చేతగాని వల్ల. మంత్రి గారు, ఉక్కు మహిళను తెచ్చుకునే పేరు తెచ్చుకునే భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి మహిళ. మీ కూటమి ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ ఒక మహిళ, మీ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్ మహిళా హోమ్ మినిస్టర్. అంటే ఆమె కూడా గాజులు వేసుకుంటుంటే అది ఆమెను కూడా చేతగాని ఆమె కిందని మీరు లెక్క కడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? అదేదో ప్రీ ప్లాన్డ్ మర్డరు, అది ముందే చెప్పినారు అని. దాంట్లో ఉండే ఇమ్రాన్, సిరాజు, జవాదు మీతోనే ఫోటోలు ఉన్నారు. వీళ్ళిద్దరు ముద్దాయిలు. ఒకరు మీరు తప్పించిన ముద్దాయి ఒకరు, సిరాజ్ ఒకరు, ఇంకొక ముద్దాయి ఇర్ఫాజ్ మీతోనే ఫోటోలలో ఉన్నాడు. ఇంకా మిగతా వాళ్ళని కాన్స్పిరసీ కింద పెట్టినారు. వస్తాద్ కానీ ఇమ్రాన్ కానీ వాళ్ళు ఉండి కత్తులతో పొడిచినారు, మర్డర్ చేసినారని చెప్పడంలా మీరు మీ కంప్లైంట్ కాపీలో. వాళ్ళు కుట్ర పన్నినారు అని. కుట్ర పన్నినారని ఏ రకంగా చెప్తారు? ఆయన మీద అంద్రిలో ఎవరో కొట్టాలు వేసుకుండా చిన్న పిల్లర్స్ వేస్తే కంప్లైంట్ ఇచ్చింది ఇంతియాజ్, కంప్లైంట్ ఇవ్వలేదు. ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేసినారు. దాంట్లో ఇతనేం ఇల్లు కట్టుకోలేదు, ఈయనేం కట్టించినట్టు ఎక్కడ మీ దగ్గర ప్రూఫ్స్ లేవు. అయినా అంద్రిలో బిల్డింగులు కడితే ఆఫీసర్లను పిలిచి తీసేయమని ఆర్డర్ ఇవ్వాల్సిన మంత్రి గారు మీరు తీసేచ్చారా లేదా? మీరు వాళ్ళు 5 కడితే తీసేయకుంటే నేను 50 కట్టిస్తానంటే ఒక మంత్రి గారు మాట్లాడాల్సిన మాటలు అవి. అంటే ఆఫీసర్లు ఏం చేయాలి? మీరు 50 వేసుకుంటే చూసండి అని చెప్తారా? అంద్రిని లోపలికి తవ్వి హోటల్ పెట్టినారు ఆనంద్ టాకీస్ ఎదురుగా మీ కార్యకర్త. చూసుకోండి. మీరు ఇవన్నీ పెట్టుకొని మా వాళ్ళ మీదకి వస్తారు. మీరు ఇంతియాజ్ మర్డర్ గురించి
మాట్లాడుతున్నాం. కనీసము మీకు అత్యంత సన్నిహితుడు, అన్ని ఫోటోలలో ఉన్నాడు, మీకు బర్త్డే కేకులు కట్ చేసినారు. మరి మీకు అంత సన్నిహితుడైనటువంటి ఇంతియాజ్ గారు చనిపోతే వాళ్ళ ఇంటికి పోయి పలకరించినారా? మీరు 3 రోజులు అయింది టౌన్లో ఉండబట్టి, ఇంటికి పోలేరా? పలకరియలేరా? వాళ్ళనే పిలిపించుకొని ఏదో పరామర్శిస్తారు, మళ్ళీ మీరు మాకు చెప్తారు. వీళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని కాంట్రాక్ట్ చేసినారు. మరి కాంట్రాక్ట్ మర్డరర్స్ అందరు మీ దగ్గర ఉండేటోళ్ళే కదా. కాంట్రాక్ట్ మర్డరర్స్ను పొంచి పోషిస్తుండేది ఎవరు? నేను క్వశ్చన్ వేస్తాడా, ఆన్సర్ ప్రజలు అర్థం చేసుకుంటారు. మీకు ఆన్సర్ తెలిస్తే మీరు చెప్పండి. ఇల్లీగల్ స్లాటరింగ్ జరుగుతుందన్న, ఇల్లీగల్ స్లాటరింగ్ జరుగుతుంటే పోయి పట్టుకుంటారు, చేస్తారు. వాళ్ళని మర్డర్ చేస్తారా అని క్వశ్చన్ చేస్తారా? అంటే వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారా, మర్డర్ చేయమని చెప్తున్నారా మీరు? అంటే చాలాసార్లు కటిక వాళ్ళందరూ ఎక్కడంటే అక్కడ అప్పుడప్పుడు కోసుకుంటుంటారు, కోసుకున్నప్పుడు పోయి పట్టుకుంటుంటారు. అట్లా ఇప్పటికీ ఒక 100 సార్లు 500 సార్లు జరిగింటుంది. అంటే ఏ అధికారిని ఇంతవరకు చంపినారా? కనీసం ఏ అధికారి మీద దాడి జరిగిందా? మీరెందుకు కట్టుకోవాలందరినీ ఒక మర్డరర్స్గా, వాళ్ళ జోలికి పోతే వాళ్ళు చంపే క్రిమినల్స్గా కట్టుకోవాలందరినీ ఎందుకు అట్లా వాళ్ళ మీద ముద్రలు వేస్తున్నారు? అది మంచి పద్ధతి కాదు కదా. మా సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సిస్టమ్ ఉంది. ఎప్పుడు కూడా చెప్పిన పాట నిలబెట్టుకునే సిస్టమ్, కార్యకర్తలను కంట్రోల్ పెట్టుకునే సిస్టమ్ ఉంది. అంతేగాని అక్రమ కేసులు పెట్టడము, దాడులు చేయడము ఈ సిస్టమ్ లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నాడు, అది మా నాయకుడు. మీది వెన్నుపోటు పార్టీ అని మేమేదో ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచినారని మాత్రమే వెన్నుపోటు పార్టీ అనడం లేదు. మహిళలను 1500 ఇస్తారని వెన్నుపోటు పొడిచినారు, నిరుద్యోగులను 3000 ఇస్తారని వెన్నుపోటు పొడిచినారు, మొత్తము రైతులను వెన్నుపోటు పొడిచినారు, గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తాం ఒకటి ఇచ్చి వెన్నుపోటు, ఇన్ని రకాలుగా మీరు వెన్నుపోటు పొడిచినారు. కాబట్టి మీది వెన్నుపోటు పార్టీ. గొడ్డల పార్టీ నీకు ఎక్కడ మా వాళ్ళు గొడ్డలు తీసుకొని నరికినారు చెప్పండి? అనవసరంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ మాకు సలహాలు ఇస్తున్నారు క్యాడర్కి ఎట్లా ఉండాలని. మీ క్యాడర్ను చూసుకోండి, ఎంత విచ్చలవిడిగా చేస్తున్నారు. నిన్న ఆలూరు సంఘటనలోనే విరూపాక్ష గారి మీద ఓ మహిళను బట్టలు చించడానికి పెడతారు, టీవీలో వచ్చింది. ఆమె మొగుడు ఆమె బట్టలు చించి విరూపాక్ష మీద కేసు పెట్టారు. అది మీ సంస్కారం, మీ పార్టీ కార్యకర్తలు, మీ నాయకుల సంస్కారం. సొంత భార్యలను కూడా కేసులు పెట్టడానికి వివస్త్రం చేసే సంస్కారం మీది, మాది కాదు. ఏదన్నంటే న్యాయ పోరాటం చేస్తాం. ఎవరు ఏ పార్టీలో ఉండి ఎవరు ఏ పార్టీలో పోవాల్సినది మీరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ కూటమి పార్టీ నుంచి వచ్చి మా పార్టీలో చేరుతున్నారు. మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉండి కూడా అధికారంలో లేని పార్టీలోకి వస్తున్నారంటే మీ పార్టీ క్రెడిబిలిటీ ఎక్కడికి ఉందో అర్థం చేసుకోండి. మీరా మాకు సలహాలు ఇచ్చేది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు అంతర్గత పోరాటాలతో కొట్లాడుకుంటున్నారు. మీరు ఒకసారి ఏదైనా సరే మంత్రి గారు వాస్తవాలు తెలుసుకోండి. నేను ఫోటోలతో సహా చూపించినాను. ముద్దాయిలందరూ మీ పక్కన ఫోటోలు దిగిన ఫోటోలే చూపించినాను. అది అంతకుముందు మాతో ఉండిండొచ్చు, కానీ ఎలక్షన్లప్పుడు మీ పార్టీలో చేరి మీ పక్కనే ఉండారా లేదా చూసుకోండి. మళ్ళీ ఏమన్నా పక్క వినాడో మాకు తెలియదు.
కాబట్టి ఏదైనా సరే ఆ మర్డర్ ఎందుకు జరిగింది ఆ వాస్తవాలు బయటికి తీసుకోండి. వస్తాదును ఇమ్రాన్ను దాంట్లో అనవసరంగా ఇరికిచ్చినారు. ఆ ప్రాంతంలో మైనార్టీస్లో మాకు మెయిన్ లీడర్లుగా అన్నారు కాబట్టి వాళ్ళని కేసులో ఇరికేయాలని ఇరికిచ్చినారు. అంతకుముందు ఒక అటెంప్ట్ మర్డర్ పెట్టినారు వస్తాద్ మీద. అది పోలీస్ స్టేషన్ ముందనే గలాట జరిగింది. ఆ ఇంతియాజ్ అనే అబ్బాయి ఇంకా ఇద్దరు కలిసి కొట్టుకుంటే సీసీ కెమెరాలలో కూడా ఉంది. కానీ ఆ కేసులో వస్తాద్ ఆ సీసీ కెమెరాలలో లేకున్నా ఆ కేసులో వస్తాదును పెట్టినారు. ఇట్లా ఇల్లీగల్గా కేసులు పెట్టుకుంటూ పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరించాలనో భయభ్రాంతులు చేయాలనో చూస్తే భయపడే పరిస్థితి లేదని గుర్తుపెట్టుకో. నేను ఇంకొక విషయం చెప్పినారు, మంత్రి గారి హోటల్ ముందర పోకూడదని. అంటే నాకు అర్థం కాదు. ఆర్ఎన్బి రోడ్ సార్, ఆర్ఎన్బి రోడ్ సార్, ఆర్ఎన్బి రోడ్లో పోకూడదంటే ఎట్లా? అంతకుముందు 3 సార్లు పోయినాం. అదే రూట్లో ధర్నా ర్యాలీ చేసినాం. ఎక్కడ మీ హోటల్ దగ్గర మిమ్మల్ని ఎవరిని ప్రొవోకేట్ చేయలేదు. నిన్న కూడా పోలీసు వాళ్ళు అడ్డుకుంటే ఆడ కూర్చున్నారు. నిన్న కూడా ఎవరిని అబ్జెక్షన్ చేయలేదు. ఏ రూట్లో పోవాలి ఏ రూట్లో పోకూడదని మీ డైరెక్షన్ ఏంది? మీరేమన్నా రోడ్డును కొన్నారా? లేదు, కొనండి. ఆ రోడ్ అంతా కొనేసి కొనేయండి. కొనేసి ఆ పక్క ఈ పక్క గోడ కట్టి ఎవరిని రానియాకండి. మేము రామ్. మీ రోడ్లో పోతేనే మిమ్మల్ని ప్రొవోకేట్ చేసేటట్లయితే మీ కాంప్లెక్స్లో ఉండే కళ్యాణ మండపానికి పెళ్ళికి చాలాసార్లు వచ్చిన. పబ్లిక్ ప్రాపర్టీ సార్ ఆర్ఎన్బి రోడ్డు. మేమందరం ట్యాక్సులు కడితే ఆర్ఎన్బి రోడ్డు వేసినారు. ఆ రోడ్లో తిరిగాకమని చెప్తే ఎట్లా మీరు? అది ఎవరు జాగీరు కాదు, గవర్నమెంట్ జాగీర్. కాబట్టి కర్నూలులో ఎవరు ఏ రోడ్లైనా ఏ కార్యక్రమాలైనా చేసుకునే దానికి అవకాశం ఉంది. ఎక్కడైనా తప్పులు జరిగితే కేసులు పెట్టండి. మీరు ఏదన్నంటే పోలీసే యాక్షన్ తీసుకోండి. మేమేం కాదండం లేదు. నిన్న అనవసరంగా ఆ రోడ్లో పోయినందుకు కేసులు పెట్టినారు. పెట్టుకోండి. ఎన్ని రోజులు పెడతారు? ఇంకా 2 సంవత్సరాలైనా ఇంకెన్ని కేసులు పెడతారు? 50 పెడతారా? అంతే కదా. అన్నిటికీ మీ అరాచకాలను నిరోధించడానికి ప్రజల తరపున పోరాడడానికి అన్నిటికీ తెగించే రాజకీయం చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. పోలీసులకు భయపడమని కాదు, పోలీసులను గౌరవిస్తాం. కేసులు భయపడి మీరు అక్రమ కేసులన్నీ పెడతారని భయపడి ఇంట్లో కూర్చునేదానికి సామాన్య కార్యకర్తలు కూడా రెడీగా లేరు. ప్రజల తరపున పోరాటానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందరంటాం. డిఎస్సిలో జరిగిన అక్రమాలు మేము సిబిఐ ఎంక్వైరీ, మీరు అక్రమాలు జరగకుంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి. అదే కదా మేము అడిగేది. సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందొస్తే ఆయనే సిబిఐ కేసు ఏమని సీఎంగా లెటర్ రాసినాడు. ఇదే రాసే జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కండి సిబిఐ ఎంక్వైరీ చేస్తానని, నా కొడుకు తప్పు చేస్తే హ్యాంగ్ చేస్తాను, ఉరేస్తానని చెప్పాడు. ఉరేసుకోమని చెప్పాడు. అది మా లీడర్ల గట్స్. అదే మీ లీడర్కు చంద్రబాబు నాయుడుకు ధైర్యం ఉంటే కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ వేసి చిత్తశుద్ధి నిరూపించుకొని మేము సవాల్ చేస్తున్నాం.